ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మా పూర్వీకులు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి ధర్మ సందేహాలు కావచ్చు, లేదా మన జీవన శైలి ఎలా ఉంటుంది, ఎలా ఏర్పడుతుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల నుండి బయటపడాలంటే ఏం చేయాలని ప్రతి ఒక్కటి మా పూర్వీకులు తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. వీటి గురించి నేను ప్రేక్షకులకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటి గురించి నేను ఒక సిరీస్లా ప్లాన్ చేశాను. ఇందులో ప్రతి సమస్య నుండి బయటపడాలంటే ఏం చేయాలని ప్రతిదీ వాళ్ళు రాసి పెట్టారు. మనలో చాలామందికి ధర్మ సందేహాలు ఉంటాయి. వాటి నుండి బయటపడాలంటే ఎలా, వాటిలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల నుండి బయటపడాలంటే ఏం చేయాలి, అసలు అలాంటి దోషంలు ఎందుకు వస్తాయి, ఆ దోషం నుండి బయటపడాలంటే ఏం చేయాలని మా పూర్వీకులు ఇన్ని తాళపత్ర గ్రంథాలలో ముందే భద్రపరిచారు. మీకు వీటి గురించి చెప్తాను. వీటి గురించి మీరు తెలుసుకోవడానికి నేను ఒక సిరీస్లా ప్లాన్ చేశాను. ఓకే, పూర్తి విషయంలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే అసలు నాగదోషం అంటే ఏంటి, నాగదోషం ఎలా ఏర్పడుతుంది, నాగదోషం నుండి బయటపడాలంటే ఏం చేయాలని ఈ యొక్క 4 తాళపత్రాలలో ఉంది. వీటి గురించి నేను క్లియర్గా చెప్తాను. విషయంలోకి వెళ్ళే ముందు అసలు ఎవరైతే భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమికుల సమస్యలు, లేదా కుటుంబంలో సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ ప్రతి సమస్యకు సమాధానం పొందవచ్చు. అసలు నాగదోషం అంటే ఏంటి అంటే, నాగదోషం అనేది జ్యోతిష్యంలో ఒక భావన. దీనిని సర్పదోషం అని కూడా అంటారు. సాధారణంగా ఇది ఒక వ్యక్తి జీవితంలో లేదా జాతకంలో రాహువు లేదా కేతువు గ్రహాలలో కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సో దీనివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయంటే సంతాన లేదా వివాహ, మరికొన్ని ఇతర జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వీటి నుండి బయటపడాలంటే ఏం చేయాలనేది మన పూర్వీకులు ముందే రాసి పెట్టారు. వాళ్ళు ఏం చేయాలంటే సర్పదేవతలకు 7 సర్పదేవతలకు వాళ్ళు పూజించాలి. పూజించడం ద్వారా వీటి నుండి వాళ్ళు ఆ సమస్యల నుండి బయటపడే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో ఆ దేవుళ్ళు ఎవరు అండ్ ఎలా పూజించాలని తెలుసుకుందాం. ఆ సర్పదేవతలు ఎవరు అంటే అనంతం, వాసుకి, శేషు, పద్మ, కంబాల, శంఖపాలుడు, అశ్వత్తర. ఈ యొక్క 7 సర్పదేవతలకు మీరు పూజించాలి. పూజించడం ద్వారా మీరు పడుతున్న కష్టాల నుండి, వివాహం కానీ సంతానం కానీ ఎటువంటి సమస్యల నుండి అయినా బయటపడతారు. ఇవన్నీ ముందే రాసి పెట్టారు. అసలు సర్పదోషం ఎలా వస్తుంది, వీటి నుండి ఎన్ని దేవతలకు పూజించాలి అని ప్రతిదీ ఈ తాళపత్ర గ్రంథాలలో రాసి పెట్టారు. ప్రతి దేవతని యూనిక్గా పూజించాలి. ఇలా పూజించడం ద్వారానే, ఒక్కొక్క మంత్రం ద్వారా పూజించాలి. ఇలా పూజించడం ద్వారానే ఆ 7 సర్పదేవతల నుండి మీకు ఆశీర్వాదం పొంది ప్రతి సమస్య నుండి బయట వస్తారు. ధన్యవాదములు.